దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హేరసుదైన వాగ్దానము కీర్తన 72 అధ్యాయం 13వ వచనం. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. చూడండి, ఈ యొక్క ప్రపంచంలో ఎందరో ధనవంతులు ఉన్నారు. అలాగని వారందరూ ధనవంతులు కాదు, నిరుపేదలకు అయినటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే దేవుడు అందరినీ పరిశీలన చేస్తున్నారు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. లోక జనులందరినీ కూడా దేవుడు తేరి చూస్తూ ఉన్నాడు. అయితే ధనవంతులైనటువంటి వారు ధనమును నమ్ముకొని ఆ ధనమే దేవుడని, ఆ ధనాన్ని బట్టి గర్విస్తూ తమకు తోచినట్టుగా, తమకిష్టమైనట్టుగా సుఖ సంపదలు కలిగి, సుఖ సౌకర్యం కలిగి జీవించేవారు ఉంటారు. అయితే దరిద్రుడు మాత్రము, బీదవాడు మాత్రము దేవుని వైపు తిరిగి ప్రతిరోజు దేవుని మొరపెడతాడు, దేవుని మీద ఆధారపడేవాడుగా ఉంటాడు. అయితే మరి దేవుడు అంటున్నాడు, దీనుల పక్షాన, పేదల పక్షాన, దరిద్రుల పక్షాన నేను వ్యాజ్యమాడతానంటూ ఉన్నాడు. కనుక మరి బీదవారిగా ఉన్నానని, నాకేమీ లేదని బాధపడొద్దు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడే మీ పక్షాన ఉంటుండగా మీరు బీదవారు ఎందుకు అవుతారు? ఏ సమయంలో మీకు ఏది కావాలో ప్రభు తప్పకుండా వాటిని మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి మీ సమస్త భారం దేవుని మీద మోపండి. ఆయన తప్పకుండా బీదలుగా ఉన్నటువంటి వారందరినీ రక్షించు దేవుడే ఉన్నారు. బీదల పట్ల, నిరుపేదల పట్ల ఆయన కనికరం చూపి దేవుడిగా ఉన్నారు. కనుక ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన కొరకు కనిపెట్టుకుని మనం ఉన్నప్పుడు తగిన సమయం ముందు దేవుడు గొప్పగా లేవనెత్తి ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు ఈ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లలు పోషించండి. దినమంతా నీ సన్నిధి తోడుకొంచండి. వారికి వ్యతిరేకమైన దాన్ని ఇప్పుడే లైవ్ చేస్తున్నాం తండ్రి.